హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ రాగి బనానా ప్యాన్ కేక్ చేసి చూపిస్తున్నాను. ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా పెద్దవాళ్ళు, ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా హెల్దీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట ఇదైతే. అండ్ ఈ ప్యాన్ కేక్స్లో మనం షుగర్ లేకుండా చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 1/2 కప్పు ఓట్స్ వేయించి తీసుకోవాలండి. ఓట్స్ ఎప్పుడు కూడా వేయించి తీసుకుంటే మనకి బాగా డైజెస్ట్ అవుతాయి అనమాట. సో వేయించిన ఓట్స్ ఒక 1/2 కప్పు మిక్సీ జార్లోకి వేసుకుని తర్వాత ఒక 2 బనానాస్ తీసుకుని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి. సుమారుగా అయితే 1 కప్ వచ్చిందన్నమాట బనానా పీసెస్. తర్వాత 1/2 కప్పు రాగి పిండి వేసుకుంటున్నానండి. రాగి పిండి ఇంట్లో తయారు చేసుకున్నాం అనమాట. అంటే రాగుల నుంచి మొలకలు రప్పించి గ్రైండ్ చేసుకున్నది. చాలా కమ్మగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఒకవేళ ఫుల్ వీడియో కావాలంటే ఎండ్ కాస్ట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటితో పాటు 2-3 గంటల ముందే నానబెట్టుకున్న బ్లాక్ రైజన్స్ కూడా ఒక 5-6 వేసుకున్నాను. ఇంకా స్వీట్ కావాలనుకుంటే కనుక వీటితో పాటు ఖర్జూరం కూడా సోక్ చేసుకుని ఇందులో వేసేసుకోవచ్చు. అలాగే చిటికడంత సాల్ట్ వేసుకుని 1/2 కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలు 1/2 కప్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే కనుక కొద్దిగా జాగరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా హెల్దీగా ఉంటుందని చెప్పి జాగరి పౌడర్ కూడా వేయలేదన్నమాట. తర్వాత పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుని కొద్దిగా వాటర్ వేసి విధంగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా కలుపుకుని అంతా కూడా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఒక డ్రాప్ అంతా గీ వేసుకుని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. మనకి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకుని చూపిస్తున్న విధంగా ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి. అండ్ ఈ ప్యాన్ కేక్ని మరీ పల్చగా అయితే స్ప్రెడ్ చేయకూడదండి. జస్ట్ లైట్గా చూపిస్తున్న విధంగా అంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి 1 నిమిషం పాటు బాగా ఉడుకుతుంది. అండ్ హోల్స్ లాగా వచ్చే చూడండి, ఆ హోల్స్లోంచి ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. సో 1 నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత దీన్ని మళ్ళీ వేరే వైపు ఫ్లిప్ చేసేసుకుని అటువైపు కూడా 1 నిమిషం పాటు ఉంచుకుంటే అంతా కూడా బాగా కుక్ అవుతుంది. అప్పుడు దీన్ని తీసేసుకుని వేరే ప్లేట్లోకి వేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్యాన్ కేక్ వేసుకోవాలంటే మళ్ళీ కొద్దిగా గీ అప్లై చేసుకుని దానిపైన ఇందాకట్లాగే సేమ్ ప్యాన్ కేక్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా ఎమ్మీగా ఉంటాయండి. మనకు అరటిపండు కూడా వేసుకున్నాం కాబట్టి స్వీట్నెస్ కూడా వస్తుంది అనమాట. మీకు ఎన్ని వస్తే అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కనుక నాకు 5 వచ్చాయి. సో ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఓట్స్ రాగి బనానా ప్యాన్ కేక్స్ని. వీటిని ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా కూడా ఇవ్వచ్చు. అండ్ వాళ్ళకి కొంచెం తీయగా కావాలంటే పైన కొద్దిగా హనీ కూడా వేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. సో మరి ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో చూస్తారు కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్లో చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.